రీసెంట్గా డిజైన్ స్పేస్కి ఒక క్లయింట్ అయితే అప్రోచ్ అయ్యారు. 3 BHK హౌస్ పర్చేస్ చేశాను, నాకు హౌస్ అంతా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి వాట్సాప్లో ఫ్లోర్ ప్లాన్ అయితే పెట్టారు. సో అది నేను చూసి మన టీంని అయితే సైట్ విజిటింగ్ అయితే పంపించాను. క్లయింట్ దగ్గర నుంచి ఉన్న రిక్వైర్మెంట్ అంతా తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాతనే అంతా చెక్ చేసి సార్కి ఒక మంచి కొటేషన్ అయితే సెండ్ చేశాను. సో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫ్లాట్ కంప్లీట్ 3 BHK ఫ్లాట్. సో కంప్లీట్గా హై ఎండ్ మెటీరియల్ మాత్రమే యూస్ చేసాము. టీవీ యూనిట్లో యాడ్ చేసిన ఫ్యాబ్రికేషన్ వల్ల చాలా మోడర్న్ లుక్ అయితే వచ్చింది. ఆ క్లయింట్కి మనం సెండ్ చేసిన కొటేషన్ అయితే ఓకే అంట. సో తర్వాత నేను ఏమన్నాను, సార్ టోకెన్ అడ్వాన్స్ అయితే సెండ్ చేయండి, మన డిజైనింగ్ పార్ట్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్న. అనిన తర్వాత ఈ రోజుల్లో కూడా ఏం డిజైనింగ్ చేస్తారమ్మా, ఏఐ ఉంది కదా, అదే దానికి ఇచ్చేసి అదే జనరేట్ చేసేస్తుంది, వర్క్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సార్ ఎంత ఏఐ మనకి రెండర్స్ ఇచ్చినా కూడా వర్క్ చేయాల్సింది అయితే కార్పెంటరే కదా, సో మనం కూడా ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి కదా సార్, మనకు నచ్చినట్టయితే కస్టమైజేషన్ చేసుకోవాలి అని అంటే మన డిజైనింగ్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది సార్, దానికి నచ్చినట్టు అది ఇస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఏఐ మన వర్క్ని ఈజీ చేస్తుంది, కానీ మనకి యాషెస్ మనకి ఎట్లా కావాలో అట్లాంటి రిక్వైర్మెంట్కి సరిపడే మనకి కావాల్సిన రెండర్స్ అయితే ఇవ్వదు. సో నేను అది క్లారిటీగా చెప్పాను. సార్కి అయితే కోపం వచ్చింది, అండ్ ఇదైతే రియాలిటీ. ఎందుకంటే ఏఐని కూడా కనిపెట్టింది హ్యూమన్సే కదా. సో దీన్ని బట్టి ఏంది అని అంటే ఏ మన వర్క్ని యూజ్ చేస్తుంది తప్ప మనకి కావాల్సిన అవుట్పుట్ యాజ్ చీజ్గా అది ఇవ్వదు, దానికి నచ్చినట్టు ఇస్తుంది. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అదే అడ్జస్ట్మెంట్ ఏదో మనం రెండరింగ్లో చేసుకుంటే కనీసం మనకు ఒక ప్రాపర్ క్లారిటీ అన్న వస్తుంది అనేది నా పాయింట్ అంతే.